ఈరోజు మన టాపిక్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఇంకా నెక్ కట్ వర్క్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టుకోవాలి చూపిస్తా. ఏ క్లాత్ లోపల బక్రం పీస్ గానీ, పేపర్ గానీ, క్లాత్ గానీ పెట్టకుండానే డైరెక్ట్ కట్ చేసుకొని కుట్టడం చూపిస్తా. చూడండి. ఇప్పుడొచ్చేసి ఇది వెనక భాగము. వెనక భాగం వచ్చేసి ఇట్లా తీసుకోవాలి. లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 వెనకది. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మీద ఎట్లా గుర్తులు పెట్టుకోవాలి, ఎట్లా కొలతలు తీసుకోవాలో చూపిస్తా. ఇప్పుడొచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఆపించు కుట్టు కోసం వదిలేసేయాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఉంటే 4 ఇంచులు, 5 ఇంచులు ఉంటే 5 ఇంచులు ఎవరికి ఎంత ఉంటే అంత ఇలా గుర్తుపెట్టాలి. ఈ పైన 2.5 ఇంచులు పెట్టాలి. వెడల్పు గల్ల వెడల్పు 2.5 ఇంచులు పెట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకొని ఈ మధ్యలో అవతల కూడా సేమ్ 2 వైపులా ఇప్పుడు చూపిస్తా చూడండి. పైన ఎంతున్నా పర్వాలేదు. 2.5 ఇంచుల వెడల్పు, కింద మనకు వెనక మన బీప్ కప్ మాత్రం ఎంత ఎవరికి ఎంత ఉంటే అంత. అంటే నేను 5 ఇంచులు పెట్టిన. కుట్టినాక 4 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ గుర్తుపెట్టుకోవాలి. కొంచెం గల్ల వెడల్పు రాకుండా ఇలా గుర్తుపెట్టుకోవాలి. కింద మనకి ఎంత పెద్దగా కావాలనుకున్నా ఈయనే పెంచుకోవాలి, కింద పెంచుకోవాలి మధ్యలో నుంచి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఇంచున్నర వదిలేసి గుర్తులు పెట్టుకోవాలి. ఇంచున్నర వదిలేసి గుర్తులు పెట్టుకోవాలి. మనకి ఎవరికి ఎంత ఎడల్పు గల్ల కావాలనుకుంటే వాళ్ళ కొలతను బట్టి మనం పెట్టాలి. ఎంత పడితే అంత కాకుండా. ఎవరి బ్లౌజ్ ఇస్తారు కదా, వాళ్ళు ఎంత పెట్టమంటారో మనం మనకు కుట్టుకున్నా ఎవరికి కుట్టినా ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళకు. మనకు అలా బ్లౌజ్ తోటి తెలిసి ఉంటుంది కదా, ఎంత పెద్దగా కావాలనుకున్నా దగ్గరికి కావాలనుకున్నా మనం ఇట్లా పెట్టుకోవాలి. ఈ గుర్తులు అనేది సేమ్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ఎవరికైనా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేయండి. కింద లింక్ ఇస్తా. ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. ఈ మనం ఎట్లయితే గుర్తులు పెట్టుకున్నామో ఈ సేమ్ ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా. అన్ని కట్లు కరెక్ట్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేయడం ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకు అంత నీట్గా కుట్టడం కూడా వస్తుంది. మనము ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కుట్టడం కూడా నీట్గా చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కట్ చేయకండి. గల్ల మనం కుట్టినాక పెద్దగా అవుతుంది. ఇప్పుడు చిన్నగానే అనిపిస్తుంది, కుట్టినాక పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ తెచ్చి ఒరిజినల్ క్లాత్ పైన పెట్టాలి నీట్గా. పెట్టి మీకు కుట్టడం కూడా సేమ్ చూపిస్తా. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం లేదు. మీ లైక్ వలన ఇంకా కొంతమంది 10 మంది నేర్చుకుంటారు. మన వీడియో అనేది ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మిషన్ పైన తెచ్చి సేమ్ ఇట్లా పెట్టి మనకు ఇది ఎక్కడ మధ్యలో గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ జరగకుండా ఉండడానికి సేమ్ ఉండాలి. మనము పిన్నులు పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకోవాలి. 4 పిన్నులు అయితే సరిపోతాయి. కొంతమంది పెట్టుకోకుండా కూడా కుట్టుకోవచ్చు. మన క్లాత్ జరగొద్దు అనుకుంటే పెట్టుకోవాలి. సూదులు కానీ ఏదైనా ఇట్లా. ఇప్పుడు వచ్చేసి ఈ కట్లు అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. పర్ఫెక్ట్గా ఎక్కడ క్లాత్ జరగకుండా మనం ఎట్లయితే రౌండ్లు పెట్టామో అట్లా ఈ క్లాత్ అనేది మనకు రౌండ్ తిప్పి ఈ మూల దగ్గరకు వచ్చినప్పుడు సూది లోపల ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈ రౌండ్ కరెక్ట్గా తిప్పాలి. ఇప్పుడు ఈ మూల దగ్గరికి సూది లోపల ఉన్నప్పుడు మళ్ళీ రౌండ్ కరెక్ట్ తిప్పాలి. ప్రతి రౌండ్ దగ్గర మాత్రం మూల దగ్గర సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. ప్రతి రౌండ్ నీట్గా మెల్లగా తిప్పుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కుట్టేదాన్ని బట్టే నీట్గా అనిపిస్తుంది. ఎంత మెల్లగా అయినా కుట్టుకోవాలి. రౌండ్లు కరెక్ట్ రావాలంటే మెల్లగా కుట్టుకోవాలి. ఈ మూలల దగ్గర సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ని తిప్పాలి. నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా ఎంబడే. మీకు ఏ విషయమైనా కామెంట్లో అడగొచ్చు, చెప్తా. ఇప్పుడు ఈ రౌండ్లు అనేది నీట్గా లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. మనకు ఎంత మెల్లగా ఎంత పర్ఫెక్ట్గా ఈ రౌండ్లు తిప్పుకుంటే అంత పర్ఫెక్ట్గా కట్లు అనేది కరెక్ట్ వస్తాయి. మనకు గల్ల పెద్దగా కావాలనుకున్న అనుకున్నోళ్ళు గల్ల పెద్దగా పెట్టుకోవాలి. చిన్నగా కావాలనుకున్న వాళ్ళు చిన్నగా. ఎవరి కొలత బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు. మనం అన్నంతనే పెట్టుకుంటే కొంతమందికి పెద్దగా కావాలి, కొంతమందికి చిన్నగా కావాలి. నేను మీడియం కావాలంటే మీడియం కుడుతున్నా. ఇది అనేది ఒరిజినల్ క్లాత్ అనేది ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి.
మొత్తం లాస్ట్ వరకు ఇలానే కట్ చేసుకోవాలి. మూలల దగ్గర దారం కట్ కాకుండా చూసుకోవాలి నీట్‌గా. కొంచెం మెల్లగా కట్ చేసుకుంటే సరిపోతది. చూడండి పర్ఫెక్ట్‌గా మీకు కట్ వరకు ఏ క్లాత్ లోపల పెట్టకుండా ఈడ కొంచెం దారం ఈ క్లాత్ కరెక్ట్ లైనింగ్ మీద రానట్టు అనిపించింది కట్ అయినట్టు. ఇప్పుడే నేను కొంచెం చూసుకొని కుట్టేస్తున్నా. మనము ఉల్టా తిరిగేసినాక ఇది పోగులు పోగులు లేసి ఓలుగా అనిపిస్తది. అందుకని ఫస్టే చూసి కుట్టాను. ఇట్లాంటిది కూడా జరుగుతది. అలా కుట్టుకోవచ్చు. ఇలా కరెక్ట్‌గా కుట్టుకొని ఈ ఇట్లా మనము నీట్‌గా కుట్టుకొని ఇవేవైతే ఉన్నాయో ఇక కొంచెం విప్పుతున్నా నేను. కుట్టేసాను కదా! ముందట తిప్పితే మళ్ళీ కట్టు కరెక్ట్ రాదు. అందుకని కొంచెం విప్పుతున్నా. ఇప్పుడు ఈ కాట్ల దగ్గర మధ్యల, మధ్యలో ఒకటి, ఈ మూలల దగ్గర ఒకటి, మధ్యలో ఒకటి, మూలల దగ్గర ఒకటి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఉల్టా తిప్పినాక మనకు నీట్‌గా రౌండ్ రావడానికి, మూలలు రావడానికి. కానీ దారం కట్ కాకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తతోని ఈ కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఒక్కొక్కటి నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఇలా తీసుకోవాలి. ఎంత నీట్‌గా తీసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తది. మంచిగా మూలలు అనేది కరెక్ట్ రావాలి. మూలలు అనేది కరెక్ట్‌గా రావాలి నీట్‌గా. ఇట్లా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది చూశారు కదా! కొంచెం డబ్బా సేపు కావాలంటారు. అందుకే ఇలా కుట్టాను నేను. రౌండ్‌గా ఎట్లా అనుకుంటే అట్లా కుట్టొచ్చు. ఎవ్వరు ఎట్లా అడిగితే అట్లా. ఈ మంచిమల్ల పైన కూడా నీట్‌గా కుట్టేసుకోవాలి. కనిపియనంత నీట్‌గా ఏసుకోవాలి. ఎంత నీట్‌గా మొత్తం లాస్ట్ వరకు ఏసుకోవాలి నీట్‌గా. పర్ఫెక్ట్‌గా ఇగో ఇట్లా కుట్టినంక ఇట్లా రెడీ అయితది. మరీ పెద్దగా గాదు, మరీ చిన్నగా గాదు. ఎనకకు ఇగ తిరగమల్లకి గూడా మనకెక్కడ పోగులు లేవకుండా ఎంత నీట్‌గా వచ్చింది చూశారు గదా! ఇంత పర్ఫెక్ట్‌గా కుట్టుకోవాలి. లోపల మాత్రం బక్రం పీస్ లేదు, పేపర్ లేదు, క్లాత్ లేదు. ఓన్లీ లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 క్లాతులతోనే మీకు నీట్‌గా చూపించిన. ఇట్లా 2 ఒక దగ్గర మడత పెట్టి ఇలా కట్ జేసుకోవాలి. అంత సమానం ఉండాలి మడత పెట్టినంక గూడా. పర్ఫెక్ట్‌గా. ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తది. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. మనకు టక్స్‌లు, ఈ బెల్ట్ ఏసుకోవాలి. మనకి ఎనక భాగం రెడీ అయితది. మొత్తం బ్లౌజ్ రెడీ అయినంక గూడా మీకు చూపించాను గదా! చూడండి ఫ్రెండ్స్ ఇంతే. మీకు ఎంత నీట్‌గా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి.